హాయ్ నేను సతీష్. మొత్తానికి దొంగలు దోచుకున్న సొమ్ములో వాటాలు పంచుకోవడంలో గొడవలు వస్తాయి కదా, అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఎప్పుడైనా బయటపడేది, ఎప్పుడు దోచుకున్న సంపదలో వాటాలు ఎక్కువ తక్కువ అయ్యేటప్పుడే బయటపడిపోతారు, దొరికిపోతారు. అట్లాగే ఇప్పుడు కూడా ఈ టాస్క్లో కూడా ఈ కరడగట్టిన దొంగలందరూ కూడా దోచుకున్న సొత్తు కోసం పంచాయతీలకు గొడవలు పడుతూ ఉన్నారు. దాని గురించి చెబుతూ మరొక క్రేజీ టాస్క్ అయితే లైవ్లో జరిగింది. ఎపిసోడ్కి సంబంధించి నాకున్న అప్డేట్ ప్రకారం ఆ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో చూసే ముందుకు లైక్ కొట్టండి. అట్లాగే మీకేమనిపించింది, ఈ దొంగల టాస్క్లు ఎవరు బాగా ఆడుతున్నారు అనేది కూడా ఆ టాస్క్ రూల్స్, ఆ నియమ నిబంధనలు ఏమంటాయి ఇందులో. ఎందుకంటే ప్రధానంగా ఒక నీతి ఉండాలి, నియమం ఉండాలి, రూల్ ఉండాలి, లేకపోతే ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఏమీ ఉండవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మోసం చేసుకోవడమే, దోచుకోవడమే, దాచుకోవడమే. ఇదే కాన్సెప్ట్. ఈ టాస్క్ మెయిన్ థీమే అదే కాన్సెప్ట్ కనుక. సో ఇక్కడ మరి వాళ్ళు దొంగతనాలు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు టీం కోసం ఆడలేదు, అవే ఉండవు. ఇండివిజువల్గా ఫైనల్గా ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే గెలిచినట్టు కనుక రకరకాల మోసాలన్నీ చేస్తారు, దోచుకుంటారు, అబద్ధాలు ఆడతారు, అన్నీ చేస్తారు. అయితే ఇంకో టాస్క్ కూడా చెప్పే కదా, ఇంతకుముందు ఒక టాస్క్ కూడా జరిగింది. ఏంటది? బురదల టాస్క్. అది న్యూస్ బాల్ అనలైజ్ చేస్తే చూడండి ఆ వీడియో. ఇందులో మరి 3వ టాస్క్ కూడా అయిందంట. అందులో ఎవరు గెలిచారని కూడా చెప్పేస్తే, సరే ప్రోమో గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. రీతు అంటది కదా, సుమనన్న తీయడం నేను చూశాను, నువ్వు చూసావా, నాకే చెబుతున్నారు, చిరాగ్గా ఉందంటే వాళ్ళు దోచుకున్న సొత్తులో తన వాటా ఇవ్వాలని చెప్పి గొడవ పడతా ఉంది. అక్కడ రీతు దివ్యత కూడా అడిగేది అదే. మరి ఎవరు లేపేస్తే వాళ్ళే కంటెంటర్స్ అవుతారంటే మిగిలిన వాళ్ళందరికీ ఎందుకమ్మా, మరి నేనా ఖాళీ కూర్చోవాలా, నేను వాళ్ళకి ఇచ్చేస్తానా సంజన టీంకి, లేకపోతే చెప్పేస్తానా? అలాగైతే నేను అప్పుడే మీరు దొంగతనం చేసేసారంటే అప్పుడే ఫిజికల్ అయిపోయి లాక్కుండేవారు కదా, నేను సైలెంట్గా ఉండిపోయాను కదా, నాకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో అడుగుతూ ఉంది. తప్పులేదు, రీతు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈవిడ కూడా వీళ్ళందరూ ఎంత గట్టిగా అబ్జెక్షన్ చేయబట్టే, లేదంటే సుమన్ శెట్టి, దివ్య, తనుజ ముగ్గురు అప్పటికి ఎక్కువ షేర్ తీసుకున్నారు. చెరో 2,000 పంచుకొని 3,900 ఏమో మాధురి చేతికి ఇచ్చారు వాళ్ళ గ్యాంగ్స్టర్కి. లేదంటే మొత్తం వాళ్ళని నొక్కేసే వాళ్ళు ఆ 3,900లో ఒక 2,000 ఇచ్చారని చెప్పి మాధురి చెప్పి ఆ 2,000లో వీళ్ళకి కొంత వాటా పంచారు. కానీ ఆ మాత్రం కూడా పంచారు ఎందుకంటే వీళ్ళు గట్టిగా అడగబట్టి, లేదంటే అది కూడా ఇచ్చేవారు కదా, మొత్తం వాళ్ళే తీసుకుండేవారు. ఇంకేముంది, మిగతా ఎన్ని టాస్కులు కనీసం ఒక 6 టాస్కులు ఆడాల్సి వచ్చిన, ఇంకా ఆడకపోయినా ఫరక్ పడదు, ధీమాగా బిందాస్గా కూర్చోవచ్చు. ఎందుకంటే ఎక్కువ సొమ్ము ఆల్రెడీ కొట్టేశారు కనుక. అవి సుమన్ అండ్ తనుజ పంచుకుంటున్నారు కదా ఆ మనీ కూడా. అట్లాగే ఇక్కడ తనుజ ఏంటంటే ఇది గేమే దొంగతనం అంతే కదా. రీతు ఆవిడ గొడవ పడుతున్నారు కిచెన్లో, చాలా పెద్ద గొడవ అయ్యింది. ఇంకా నిజంగా ఆ తనుజ అరుపులు అయితే తగ్గించారు, చూపించారు. కానీ ప్రోమోలో అసలు మామూలు అరుపులు కాదు. మరి ప్రోమోలోనే లేపేశారంటే ఎపిసోడ్లో కూడా లేపేయచ్చు ఖచ్చితంగా, చాలా గట్టిగా. ఆ అమ్మాయి వచ్చి అడిగేటప్పుడు మామూలుగా చెప్పొచ్చు కదా, ముందు మాధురి మీద కూడా అరుపులు స్టార్ట్ చేసింది ఈవిడ. ఆ తర్వాత తనుజ వచ్చి అడిగిన తర్వాత కూడా నేను కూడా చూశాను కదా, నేను చెప్పేసేదాన్ని కదా, మనం చెప్పలేదంటే రెడ్ టీంలో ఉన్నామంటే ఒక టీమ్ స్పిరిట్తో అందరం కలిపి ఆడాలి కదా, నాకు కూడా వాటా ఇవ్వాలి కదా, మీ అంతా మీరు తీసుకుంటే మరి నేను చెప్పేస్తాను కదా. ఆవిడ అడిగేటప్పుడు ఈవిడే షట్ అప్ అని చెప్పేసి, ఈ బాబోయ్ డోంట్ షౌట్ అని చెప్పేసి ఈవిడే షౌట్ చేయడం అయితే విచిత్రంగా అనిపించింది. పీక్స్లో అరుపులు అనమాట. అవన్నీ లేపేస్తారు మరి ఎందుకు. కానీ అలాగే ప్రతి ఎపిసోడ్లో అరిస్తే ఖచ్చితంగా నెగిటివ్ అయితే అఫ్కోర్స్ ఆవిడ ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు అనుకోండి. అరిస్తే అరవకూడదా తప్ప అంటారు, కానీ అరవచ్చు, తప్పే లేదు. ఆడియన్స్కి నచ్చితే ఏదైనా చేయొచ్చు. సరే, ఆ అమ్మాయి అయితే ఇంకోటి ఏంటంటే టాస్క్ పరంగా అయితే ఫుల్ క్లారిటీతో ఉంది తనుజ, అందులో డౌట్ లే. పరకాయ ప్రవేశమే చేసేసింది. దొంగతనాల్లో తేరిపోయిన గజ దొంగలాగా ఇంతవరకు సంజన ఒక బందిపూట రాణిలాగా ఉంటే హౌస్లో దొంగతనాలు, గుడ్డు దొంగతనాలు ఆవిడ మించిపోయి అయితే ఆడుతూ ఉంది, గురువుని మించిన శిష్యురాలు అన్నట్టుగా. ఎందుకంటే ఆవిడ ఎగ్స్ అన్నీ లేపేస్తుంటే మనం కూడా మస్కరా, లిప్స్టిక్ లేపేద్దాం, ఆవిడ దొంగకి దొంగగానే సమాధానం చెబుతాం, వజ్రంతోనే కొయ్యాలి అలా అని మాదిరిగా. అట్లాగే ఆ ముళ్ళుతోనే తీయాలనే స్టైల్లో ఆవిడ వేసిన రూట్లోనే వీళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు పీక్స్కి అయితే తీసుకెళ్ళిపోయారు. మెయిన్ ఏంటంటే ఈ టాస్క్ నేచరే అది కనుక. అయితే మాధురి కూడా తీయలేదంటే ప్రామిస్ ఎందుకు చేస్తుంది, గేమ్లో ఎందుకు చేయాలి, ఇది ట్రస్ట్ వర్త్ కూడా ఉండదు అక్కడ. నమ్మితే నమ్ము, లేకపోతే బాగా, ఆవిడ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఆ దివ్య కూడా ఖాళీ చేసేసిన ఆ పౌచ్ అయితే పైకి ఇసిరేస్తే పాప అక్కడే వెతుకుతారు తప్ప పైన ఉందని ఖాళీ పౌచ్ కూడా గుర్తించలేరు వాళ్ళు. ఇక్కడ సంజన కూడా దివ్యత అంటది కదా, మీ దగ్గర ఉందా, మీకు తీసేసి గేమ్ ఆడతామంటే వచ్చి అడుగుతూ ఉంది సంజన. ఏం చేస్తుంది, ఇంకా బతిలో ఆడుకునేది తప్ప. మీరు చేస్తే గేమ్, మీరు చేస్తే ఫన్, మీరు చేస్తే కంటెంట్, పక్క వాళ్ళు చేస్తే ఒక రూల్, మీరు చేస్తే మరొక రూల్, ఇది అన్ఫేర్ గేమ్ ఎట్లా అంటారు, మీరు ఆపేసుకొని మాకు సంబంధం లేదు. నేను దివ్య చెప్పడంలో తప్పే లేదు, పర్ఫెక్ట్గా వాళ్ళు గేమ్ ఆడారు. ఇక్కడ దొంగతనం అనేటప్పుడు వీళ్ళు భద్రంగా కాపాడుకోవాలి, కాపాడుకోలేకపోయారు, వాళ్ళకి అవకాశం దొరికింది, లేపేస్తారు. సో వాళ్ళు తప్పే లేదు కదా. ఇక్కడ తనుజ ఏంటంటే ఇక్కడ లైవ్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. తనుజ మీరు ఆ దివ్య కంపేర్ చేసింది కదా సంజన, మీరు దొంగతనం చేస్తే దొంగతనం ఎగ్స్ అవన్నీ చేశారని లెక్క. అలాగే మాధురి కూడా అంటుంది, నువ్వు అప్పుడు గుడ్లు దొంగతనం 7 గుడ్లు మింగేసావు, సింగిల్ గుడ్డు మింగేసావు, చాలా దొంగతనాలు చేసావు, బట్టలు దాచేసావు, మరి నీకంటే పెద్ద దొంగ ఎవరు, నువ్వు చేసినప్పుడు లేదు, ఇప్పుడు మేము చేస్తే తప్పు అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక్కడ తనుజ ఒక మంచి లాజిక్ కూడా చెప్పింది. ఏమి దివ్యతో,
మనం చేసిన దొంగతనాన్ని ఇక్కడ సంజన చేసిన పర్సనల్ దొంగతనాలు ఎందుకు నువ్వు కంపేర్ చేస్తావు? మనం ఇది టాస్క్, దొంగల టాస్క్, దొంగతనమే చేయాలి కూడా మనం టాస్క్‌లో భాగంగా చేసాం. ఆవిడేంటి పర్సనల్ థింగ్స్ అనే మాదిరిగా నీ బట్టలు పడేయడం నీ పర్సనల్ థింగ్స్ అవి. అట్లాగే ఫుడ్ హౌస్ అందరికి సంబంధించిన అక్కడ అవసరం లేకపోయినా ఆవిడ కంటెంట్ కోసం కావాలని చేసింది. ఆవిడ చేసిన దానికి, మనం చేసిన దానికి అసలు పోలికే లేదు. మనం పార్ట్ ఆఫ్ గేమ్. ఈ టాస్క్‌కి 100% న్యాయం చేసే దానిలో భాగంగా మనం చేసామనేది వ్యాలిడ్ పాయింటే. సో, ఈ మాధురి వీళ్ళందరూ అడిగినా సరే, ఈ అమ్మాయి ఎందుకంటే సంచలనం మరి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు బందిపోటురా అని. ఇప్పుడేంటి రకరకాల ప్రయత్నాలు చేసుకొని వాళ్ళని బెదిరించి నేను మానేశాను. నాగార్జున గారికి చెప్పాను. సో, మీరే ఇచ్చేయాలి. నేను ఇప్పుడు కూడా నేను కెప్టెన్ అవ్వాలని కాదు. మా టీంలో వాళ్ళు అవ్వాలి. చాలా ఇమ్యూనిటీ కోసం ఆడుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మీకు వీకెండ్ కోటింగ్ పడిపోద్ది జాగ్రత్తగా అని చెప్పిన వాళ్ళు కూడా దొంగతనం చేసి డబ్బులు లేపేసింది ఆ కెప్టెన్సీ కంటెంట్ రావడానికి ఇమ్యూనిటీ కోసమే. సో, అవకాశం వచ్చినప్పుడు వదిలేస్తారా? కామ్‌గా కూర్చుంటారా? సో, అందుకే ఇంకోటేంటంటే సంజన అప్పుడు చేసిన దొంగతనాలకి అన్నిటికీ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ టాస్క్‌లో నలిగిపోతుంది. ఎందుకంటే మరి అవకాశం లేకపోయా. అప్పుడు చేసిన దానివల్ల ఇప్పుడు సైలెంట్‌గా అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'బిగ్ బాస్' హౌస్‌లో నేను స్టార్టింగ్‌లో చెప్పా. సంజన ఇప్పుడు దొంగతనాలు చేస్తుంది, కంటెంట్ వస్తుంది, క్రియేట్ చేస్తుంది, అంతా బాగానే ఉంది, మైలేజ్ వస్తుంది. ఫ్యూచర్‌లో దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళు రగిలిపోయి ఉండవు. రాని ఈసారి చుక్కలు చూపిద్దాం. మామూలుగా ఉండదు. ఏడిపించి వదిలేద్దామని భరణి సహా వాళ్ళందరూ అనుకోని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఈ టాస్క్ పరంగా అవకాశం వచ్చింది. పైగా ముందే లేపేశారు. అవకాశం దొరికింది కనుక వాళ్ళు ఆడుకుంటారు. తప్పే లేదు. సంజన మీద ఉన్న రివెంజ్ అంతా తీరిపోతుంది. రగిలిపోయి ఉండేవారు కదా! ఇప్పుడు కాఫీ పౌడరు తనుజ తీసేసి, లేకపోతే ఈ అమ్మాయి బట్టలు పడేసి, గుడ్లు తినేసి అన్నింటికి కలిపి ఒక టాస్క్ పరంగా కలిసి వచ్చింది వాళ్ళకి. అందుకే ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే దివ్య మొన్న అంటే ఎవరు చేస్తే వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు దివ్య ఏంటి మొన్న రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడు మాధురి గొడవ పడింది. నువ్వు రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడు భరణికి ఎట్లా ఎక్స్ట్రా కర్రీస్ పెట్టేస్తావు అవి ఇవి అని చెప్పేసి. సరే ఆ రోజు రేషన్ మేనేజర్గా కాదమ్మా నా పర్సనల్ పోర్షన్ నేనైతే షేర్ చేసుకుని ఆవిడ ఒక వివరణ ఇచ్చింది. బట్ దివ్యని ఆ విషయంలో పాయింట్అవుట్ చేసి అడిగిన మాధురి తను నిన్న రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడు ఏమంటుంది? రీతు చౌదరితే కెప్టెన్కి చెప్పాల్సిన పనిలే, నేను రేషన్ మేనేజర్ ఇక్కడ, ఇది మన అడ్డా, నేను పంచుతాను, నువ్వు పెడతా, నువ్వు తినని మాదిరిగా చెబుతుంది కదా, అది తప్పు కదా. ఇప్పుడు ఆవిడ ఏదైతే లాస్ట్ వీక్ క్వశ్చన్ చేసిందో రేషన్ మేనేజర్కి అందరికి ఈక్వల్గా పంచాలి, తన పోర్షన్ ఉంటే క్లారిటీ ఇవ్వాలి చెప్పాలని, ఇప్పుడు ఈవిడ కూడా ఏంటి రీతు తినేస్తారు, రీతు మీద ప్రేమ ఉంటే నీ ఫుడ్ నువ్వు పంచుకో, నీ రోటీలు నీ చపాతీలు పెట్టుకో. కానీ రేషన్ మేనేజర్ ఉన్నాను కూడా పెట్టేస్తాను, కెప్టెన్కి అడగాల్సిన పని లేదంటే గౌరవ్ అక్కడ అబ్జెక్షన్ వ్యక్తం చేసింది కూడా అందుకే. సో ఇదేంటంటే నెక్స్ట్ వీక్ రావచ్చు, నాగార్జున గారిని అడగొచ్చు, లేకపోతే ఇంకా హౌస్ మేట్స్ అని ఎవరైనా చూస్తే మరి నువ్వు రీతికి ఎట్లా ఫేవర్ చేస్తావని గౌరవ్ అడగచ్చు, ఇంకెవరైనా అడగచ్చు. అలా అంటే ఏది చేసినా గుర్తుపెట్టుకోవాలి, ఒక మాట అన్నా ఒక స్టాండ్ తీసుకున్నా అది ఫ్యూచర్లో మళ్ళీ మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఆ రోజు ఏం చెప్పాం, ఈ రోజు ఏం చెప్పాం. సో ఇప్పుడు సంజన కావచ్చు, మాధురి కావచ్చు, వాళ్ళు చేసిన దానికే ఫలితం అయితే ఇప్పుడు వస్తూ ఉంటుంది. సరే, ఇంకో క్రేజీ టాస్క్ అని చెప్పే కదా, మూడో టాస్క్ ఏంటంటే చెప్పుల టాస్క్ అంటంట. చెప్పుల టాస్క్ ఎట్లా అంటే ఒక బోర్డు ఉంటుంది, పెద్ద బోర్డు ఉండి దానికి ఇప్పుడు ఎలుకల పట్టేదానికి ఒక ప్లాంక్ ఉంటుంది కదా, స్లేట్ మాదిరి ఉంటుంది కదా, ఒక బోర్డు ఉంటుంది కదా, దాని మీద గమ్ ఉంటుంది, వాటి మీద ఎలుకలు వెళ్ళాయంటే అతుక్కుపోతే మరి ముందుకు పోవు, వెనక్కి రావు, లాక్కోలేక పీక్కోలేక అలాగా స్టిక్ ఆన్ అయిపోతాయి కదా. అట్లాంటి స్టిక్ ఆన్ బోర్డు ఏదో ఉంటుందంట. అది గోడకి గార్డెన్ ఏరియా అక్కడ పెడితే వీళ్ళు వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి కాలుకుండే చెప్పు అలాగే నేరుగా విసరాలంట. అది వెళ్ళి అతుక్కోవాలి. దానికి ఎవరిది ఎక్కువ హైట్లో అతుక్కుంటే వాళ్ళు విన్. గత సీజన్లో ఏదో సీజన్లో ఇచ్చారు ఈ టాస్క్, ఏ సీజన్ గుర్తుంటే మెసేజ్ పెట్టండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఇది కూడా ఖచ్చితంగా ఫిజికల్గా కొద్దిగా హైటు ఒడ్డు బలంగా ఉండాలి, గట్టిగా పైకి విసరాలి, సింగిల్ లెగ్తో విసరాల్సి ఉంటుంది కదా, ఒక కాలుకి వేసుకుని చెప్పు విసరాలి, హైట్ ఉండాలి, ఫిజికల్గా కూడా ఫోర్స్గా విసరగలిగేటట్టు ఉండాలి. ఈ టాస్క్ పెట్టారంట. ఈ టాస్క్లో మరి కళ్యాణ మ్యాక్సిమం ఆడి ఉండొచ్చు ఆయనకి, ఎందుకంటే ఆ టీంలో ఆయన హైట్ ఉన్నాడు, కొద్దిగా విసిరేదానికి అవకాశం ఉంది ఫోర్స్గా. సో పైకి ఎవరైతే విసురుతారో స్టిక్ అని అవుతుందో వాళ్ళు. ఈ టీంలో కూడా నాకున్న అప్డేట్ ప్రకారం మాధురి టీమే గెలిచిందంట. సో వాళ్ళకు కూడా మనీ వస్తుంది. సరే, మరి ఇంకొక రూల్ కూడా బిగ్ బాస్ ఏంటంటే నేను స్విమ్మింగ్ పూల్లో పడేయాలి అని చెప్పాడు కదా. ఈసారి ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు కుక్కల్లాగా బోబోమని మరగాల, లేదా కోడిల్లా కుక్కరోకని అరవాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని చెప్పమంటే వీళ్ళు కుక్కరోకని అరుస్తారంట ఓడిపోయిన టీంలు. ఇట్లా రకరకాలుగా. అలాగే ఇంకో టాస్క్ కూడా చెప్పే కదా, ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆడతారు వీళ్ళ వైపు నుంచి, అటువైపు నుంచి గౌరవ్ అండ్ డీమోన్ ఆడితే అదేంటంటే ఒక బురద టాస్క్. బురదలో ఇటు నుంచి అటు దూసుకుంటూ పోయి గుంజుకుంటూ పోయి ఒక జెండా బాతాలంట. అది దొరకడం బురదలో దిగ్గనే గౌరవ్ అండ్ డీమోన్ దూసుకుపోయారంట. ఎందుకంటే నిన్నటి నుంచి కసితో రగిలిపోయి ఉన్నారు, చిరుత పులుల్లాగా ఆడదామని ఆ కసి అంతా తీర్చుకొని వాళ్ళకి టాస్క్ గెలిచారు, వీళ్ళకి టాస్క్ ఈరోజు గెలిచారు. సో మొత్తానికైతే మరి ఫిజికల్ టాస్క్ ప్రతి టాస్క్కి 2000 వేస్తారో లేకపోతే టాస్క్ని బట్టి పెంచుతారో చూడాలి. కానీ సో మొత్తానికి ఇట్లా ఉంటాయి టాస్కులు, వీళ్ళదొక టాస్క్ వాళ్ళదొక టాస్క్. వాళ్ళు నిజంగా డబ్బులు 10,000 రూపాయలు పోగొట్టుకోకపోయి ఉండుంటే మంచి టఫ్ ఫైట్ వచ్చేది, టగ్ ఆఫ్ వార్ అనేట్టు ఉండేది. బట్ ఏంటంటే కోల్పోవడం వల్ల ఇక్కడ టాస్కుల్లో కసి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఎంత టాస్కులు ఎన్ని గెలిస్తే మాత్రం
పోగొట్టుకుని 10,000 సంపాదించగలుగుతారు. టాస్క్ ఎంత వచ్చినా. ఇప్పుడు మొత్తంగా 3 టాస్కులు అయితే ఆ సోడాల టాస్కు, అట్లాగే ఈ చెప్పుల టాస్క్ కలిపి మాధురి టీం గెలిచింది. బురద టాస్క్‌లో సంజన టీం గెలిచింది. సో 2 ఒకటి టాస్కులు అయ్యాయి. వీళ్ళకి ఎంత వస్తదో, వాళ్ళకి ఎంత వస్తదో చూద్దాం. ఇవి అప్డేట్స్ ఇవాళ చూడబోతున్నవి. పంచాయతీలు, గొడవలు, టాస్కులన్నీ. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్‌లో అప్డేట్ చేస్తా ఉంటా. మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే మీరు ఏమనుకుంటున్నారో ఒక మెసేజ్ కూడా పెట్టండి.